హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది గ్రింగో హంటర్స్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ రావడం జరిగింది. టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి భయ్య. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ లోకి వెళ్ళిపోయే ముందు అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్య, కామెంట్స్ లోకి వచ్చి బ్రో ఆ సిరీస్ రివ్యూ చేయ, ఈ సిరీస్ రివ్యూ చేయ బ్రో అని చెప్పి కొన్ని కామెంట్స్ లో చెప్తున్నారు. అది కూడా కొత్త ఆడియన్స్. నేను వాళ్ళకే చెప్తున్నా, నేను ఆల్రెడీ లేటెస్ట్ వచ్చిన సిరీస్ అన్ని రివ్యూస్ పెట్టేశాను భయ్య. మీరు అవి వచ్చి ఇప్పుడు అడుగుతుంటే నేను మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఉందని చెప్పేసి, ఇన్ కేస్ మీకు బాగుందన్న ఆప్షన్ ఉంటాయి ఆ సిరీస్ కనుక మన ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి బాగున్న సిరీస్లకి. అందులో ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా వీడియో ఉంటుంది. లేదనుకుంటే మీకు ఏ రివ్యూ కావాలనుకుంటున్నారో పాత సిరీస్లవి ఆ సిరీస్ పేరు కొట్టి స్క్రీన్ స్పేస్ రివ్యూస్ అని కొట్టండి, ఖచ్చితంగా నా వీడియో వస్తుంది. ఓకే, ఒకసారి అలా చెక్ చేసిన తర్వాత నన్ను అడగండి, లేకపోతే నేను చెప్తాను. ఓకే, అండ్ ఏదైనా పాత సిరీస్ లో ఏమైనా సజెస్ట్ చేద్దాం అనుకుంటే నాకు సజెస్ట్ చేయండి, పక్కన రివ్యూ అని అడగొద్దు. ఎప్పుడెప్పుడు సిరీస్ లో మీరు మెన్షన్ చేసి బ్రో రివ్యూ అంటున్నారు. 2020లో ఈ 2021 సిరీస్ లో రివ్యూలు పెట్టాలంటే కస్టమర్ ఎక్కువ సీజన్స్ ఉంటాయి. అలాంటివి చెప్తాను, ఒకసారి చూడు బ్రో బాగుంటే మీ ఆడియన్స్ కి సజెస్ట్ చేయంటే అలా మెన్షన్ చేయండి. నా కామెంట్స్ లో క్లియర్ గా చెప్పండి ఏం చెప్పదలుచుకున్నా. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే మీకు నేను డైలీ వీడియోస్ పెడుతున్నా, ఎలాంటి రివ్యూస్ పెడుతున్నా, ఇవన్నీ కూడా మీకు డైలీ అప్డేట్స్ అక్కడ తెలుస్తూ ఉంటాయి. సో అందుకే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వనట్టున్నా, మీరు వినట్లేదు. సో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది బేస్డ్ ఆన్ ట్రూ కేసెస్ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెక్సికోలో ఒక సీక్రెట్ టాస్క్ ఫోర్స్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళనే గ్రింగో హంటర్స్ అంటారు. ఈ టీం పని ఏంటంటే అమెరికాలో క్రైమ్స్ చేసి మెక్సికోకి ఎస్కేప్ అయిపోయే క్రిమినల్స్ ని పట్టుకుని వాళ్ళని ట్రేస్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళని బ్యాక్ కి యూఎస్ కి అయితే పంపాల్సి వస్తుంది అనమాట. వీళ్ళ మిషన్ ఇది జస్ట్ మ్యాన్ హంట్ అనే కాదు, అందరికి ఒక పర్సనల్ పెయిన్ గానీ, డార్క్ పాస్ట్ గానీ, బిట్రేయల్స్ గానీ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి అనమాట. కేసెస్ లో చాలా వరకు సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేస్తారు మీకు, బట్ రియల్ గా జరిగిన కేసెస్ కూడా చాలానే ఉంటాయి ఇందులో. 2002 నుంచి ఉందనుకుంటారు రియల్ గా ఈ డివిజన్ అన్నది. అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక 1600 మెంబర్స్ నే ఇప్పటిదాకా యూఎస్ కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది క్రిమినల్స్ ని. సో ఇప్పుడైతే ప్రెసెంట్ 12 ఎపిసోడ్స్ రావడం జరిగింది. నేనైతే లిమిటెడ్ సిరీస్ అయితే అనుకోవట్లా, దీనికంటే సీజన్ 2 వస్తుందని అనుకుంటున్నా. తెలుగు డబ్బింగ్ లేదు ప్రెసెంట్ అయితే, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అంతే, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. నాకు ఎలా అనిపించింది అంటే సిరీస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య, నాకైతే బాగా అనిపించింది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తా. మెక్సికన్ కాప్స్ చేజింగ్ అమెరికన్ క్రిమినల్స్, ఫ్రెష్ కాన్సెప్ట్ అండ్ గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేశారు. పైగా ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ మ్యాన్ హంట్స్, చాలా రాగా అథెంటిక్ ఫీల్ గా అండ్ సినిమాటిక్ ని బట్టి తీసుకుని చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేస్తారు. మాక్సిమం క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్ కి అయితే బాగా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని చెప్తా. అండ్ ఎమోషన్ ప్యాకెట్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య. ఎవ్రీ ఆఫీసర్ హెస్ బ్యాక్ స్టోరీ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక జస్టిస్ యాంగిల్ ఉంటుంది. సో జస్ట్ కేసెస్ ఏదో వెళ్ళామా, చేసామా, పట్టుకున్నామా అన్నట్టు కాకుండా పర్సనల్ స్ట్రగుల్స్, ఆ బ్యాక్ స్టోరీస్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. సిరీస్ కి చాలా బాగా యూజ్ అయిందని చెప్తా. అండ్ వీళ్ళు తీసుకున్న కొన్ని బ్యాక్ డ్రాప్స్ కూడా బాగుంటాయి భయ్య. బార్డర్ లైఫ్ గురించి చూపిస్తారు, పాలిటిక్స్ చూపిస్తారు, అర్బన్ కేవోస్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూపించారు. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ టెన్షన్ ఫిల్డ్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి అనమాట. చాలా చేస్ సీన్స్ ఉంటాయి, అండ్ అరెస్ట్ చేసే సీన్స్ ఇవన్నీ కూడా చాలా సినిమాటిక్ గా డిజైన్ చేసుకున్నారు. అవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మీరు కనుక స్లో బర్న్ థ్రిల్లర్ ఫీల్ కావాలి, బింజ్ వాచ్ చేసే విధంగా ఉండాలనుకుంటే ఈ సిరీస్ ప్రిఫర్ చేయండి అనే చెప్తా. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది భయ్య. లైక్ మీకు కనుక మైండ్ హంటర్ సిరీస్ చూసుంటే మీకు అదే టైప్ లో ఇది కూడా ఉంటుంది. సో అది వర్కౌట్ అవుతుంది, ఇది కూడా వర్కౌట్ అవుతుంది. మరి అంత ఎక్స్పెక్ట్ చేయదు కాకపోతే. ఓకే, ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని ఎపిసోడ్స్ మాత్రం కొంచెం స్లైట్లీ డ్రాగ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే 12 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది. కొంచెం షార్ట్ అండ్ చేసుకోవచ్చు, అక్కడక్కడ కొంచెం స్లో పేసింగ్ అనిపిస్తుంటుంది మిడ్ సీజన్ లో. బట్ సిరీస్ అన్నాక ఆబ్వియస్లీ డ్రామా ఉంటుంది కాబట్టి ఐ థింక్ పర్లేదని అనుకుంటున్నా. బట్ నెగిటివ్ లో మెన్షన్ చేయడం బెస్ట్ అనిపించింది. అండ్ మరీ ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు భయ్య. ప్రొసీజర్స్, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా డ్రామా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ టైప్ పరంగా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్స్ వర్కౌట్ అవుతాయి అనుకుంటేనే చూడండి. మీరు ఫాస్ట్ పేస్ యాక్షన్, జస్ట్ వెళ్ళడం, కొట్టడం, పట్టేసుకోవడం ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా రూటెడ్ గా ఉంటుంది ఈ సిరీస్ అన్నది. సో దాన్ని బట్టి చూడండి, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. నాకైతే సిరీస్ నచ్చింది, చూడండి అని చెప్తా. నేనైతే ఫ్యామిలీతో రికమెండ్ చేయను భయ్య. కొన్ని స్కిపబుల్ మూమెంట్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే మరీ న్యూడిటీ వెళ్ళిపోరు కానీ బట్ ఇబ్బంది పడతారు కొన్ని సీన్స్ కి. అంటే క్రిమినల్స్ వీటి పరంగా ఫ్యామిలీతో చూసే సిరీస్ ఏం కాదు. ఎలాగో తెలుగు డబ్బింగ్ లేదు కాబట్టి ఫ్యామిలీ అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, 12 ఎపిసోడ్స్ ఉంటాయి. చూద్దాం అనుకుంటే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.